నమస్తే తెలుగు ప్రజలకు. తెలంగాణ బంద్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ బంద్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ మీదుగా వైకుంఠ ద్వారం వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మోడీ నిరంకుశ వైఖరిని వీడి బీసీలకు న్యాయం చేసేందుకు బీసీల 42% రిజర్వేషన్ సాధన కోసం మద్దతు తెలియజేయాలని కోరారు. మోడీ మొండి వైఖరి నశించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రియతమ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ బీసీ బిడ్డల నోటికాడి బుక్క గుంజుకున్నటువంటి మోడీ గారి వైఖరి నశించాలని చెప్పి ఇలా తెలంగాణలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బంద్కు పిలుపునిచ్చి ఎక్కడికక్కడ మోడీ గారి నిరంకుశ పాలనను ఎదిరించుకుంటూ ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆలోచన, రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి సుమారు 4000 కిలోమీటర్లు నడిచి ప్రజల ఆర్థిక, రాజకీయ, ఉపాధికి సంబంధించినటువంటి మేమెంతో మాకంత వాటా రావాలని చెప్పి ఇవాళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధాని అయింటే ఇవాళ బీసీలకు ఇప్పటికే న్యాయం జరిగేది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ఇవాళ భారతదేశానికి తెలంగాణ రోల్ మోడల్ ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తొలుతగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి చట్టసభలో చట్టం చేసి గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపి ఇవాళ ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు తీసుకొచ్చి ఎలక్షన్లకు పోయి నోటిఫికేషన్ కూడా ఇచ్చిన తర్వాత దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి బీజేపీ ఇలా ఇక్కడ గల్లీలో కుస్తీ చేసి ఢిల్లీలో దోస్తం చేసి ఇవాళ తెలంగాణ ఎస్సీ మైనార్టీ బీసీ అందరు కలిసి 8 సీట్లు పార్లమెంట్ ఇచ్చి అసెంబ్లీ 8 సీట్లు ఇస్తే దత్తన్న లెక్క కనీసం కేంద్రాన్ని ఒప్పించలేక, మోడీని ఒప్పించలేక ఇలా దత్తమ్మ పాత్ర చేసినటువంటి బీజేపీ నాయకులకు బుద్ధి రావాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధం మద్దతు ఇచ్చినటువంటి అన్ని పార్టీలను కలుపుకొని తప్పకుండా 42% రిజర్వేషన్ సాధించినాకనే ఎలక్షన్లకు పోతామని చెప్పి మా ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి రెడ్డి బిడ్డ అయినా బీసీల కోసం చట్టసభల్లో చట్టం చేసి బీసీల కోసం కొట్లాడుతుంటే ఇలా కేంద్రం ముఖాలు అట్టుకుంటుంది. ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. బీసీల నోటికాడి ముద్ద గుంజుకొని ఇలా కేంద్రం రాష్ట్రాన్ని చిన్నపు చూసి రాష్ట్రానికి రావాల్సిన అన్ని విధాల వాటలు కూడా రాకుండా చేస్తుంది. కాబట్టి కేంద్రం నుండి వైఖరి పట్ల ఇలా పెద్ద ఎత్తున తెలంగాణ బంద్ పిలిపించారు. దానికి ఆలయ నియోజకంలో జిల్లా అధ్యక్షులు, ఇలా కార్పొరేట్ చైర్మన్లు, మహిళా సంఘాలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ బ్లాక్ అధ్యక్షులు అందరూ కూడా సుమారు పెద్ద ఎత్తున 1000 మందితోటి ఈ నిరసన బంద్ కార్యక్రమం చేపట్టాం. రాబోయే రోజుల్లో తప్పకుండా బీసీ, ఎస్టీ, మైనార్టీలంతా కూడా మోడీని గద్దెదించి మా రిజర్వేషన్లు సాధించుకుంటామని తెలియజేస్తూ దీనికి మద్దతు ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రిజర్వేషన్ల పట్ల మోడీ కేంద్ర వైఖరి
వైఖరి నరేంద్ర మోదీ మొండి వైఖరి 33% రిజర్వేషన్ ఉన్నది 23% మార్చింది బీజేపీ టీఆర్ఎస్. ఈరోజు ప్రజలకు ముందుకు పోయి వాళ్ళు చెప్పాలంటే ఏంటిదంటే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ కూడా ఫుల్ సపోర్ట్గా ఉండి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బీసీ బిల్ 42% బీసీలకు ఇవ్వాలని మరి రిజర్వేషన్ పెట్టినాడు. కేంద్రానికి పోయి పలుసార్లు మంత్రులను కూడా కలవడం జరిగింది, ప్రధానమంత్రిని కూడా కలవడం జరిగింది. కానీ ఆ బీజేపీ మొండి వైఖరితోని ఈరోజు 42% బీసీలకు ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు మేము మొన్న 42% బిల్లు ప్రవేశపెట్టి ఎలక్షన్ పోయిండు తెలంగాణ ప్రభుత్వం. ఎట్లా కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారో కాంగ్రెస్ మొత్తం సీట్ చేస్తుందని మళ్ళా అది సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు ఇట్లా డ్రామాలు చేసుకుంటూ మొత్తము బీసీ 42% అమలు చేయకుండా అడ్డుపడుతున్న బీజేపీకి బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు టీవీల ద్వారా కానీ తర్వాత సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్కరు మీరు పోస్ట్ చేయాలి. చూసే ఈ బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్న మొండి వైఖరికి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఖచ్చితంగా 42% అమలయ్యేంత వరకు ప్రజలందరూ పోరాడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది.